పుష్ప 2 పెద్ద హిట్ అయింది, బ్లాక్ బస్టర్. దాన్ని గర్విస్తాను. మనసును ఇరిటేట్ చేసే విధంగా అల్లు అర్జున్ మాట్లాడింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ ఇష్యూ పైన నిన్నటి నుంచి ఆల్మోస్ట్ అన్ని వెబ్సైట్లు కానీ అలాగే ప్రముఖ మీడియా సంస్థలు కూడా అల్లు అర్జున్ మాట్లాడిన దానిపైన వాళ్ళు కథనాలు వేసి 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 ఆ క్యాసెట్లను అరగదీసి పారేశారు. ఏసి అరిగిపోతున్నారంట. కనీసం సిగ్గు, ఒక మానవత్వం ఉండాలి. ఎన్ని రోజులు ఏడుస్తారా మీరు? అసలు టాపిక్ ఏం జరుగుతుంది? జనసేన పార్టీలో ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ఇట్లా చేశాడని చేస్తుంటే ఒక్కడు మాట్లాడట్లేదు మీరు. నమస్కారం. ఈ టాపిక్ మీద ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు? హాయ్ నమస్తే అందరికీ. క్యాషెట్లు ఏసి 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 అరిగిపోతున్నారంట. కనీసం సిగ్గు, ఒక మానవత్వం ఉండాలి. ఎన్ని రోజులు ఏడుస్తారా మీరు? అసలు టాపిక్ ఏం జరుగుతుంది? జనసేన పార్టీలో ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ఇట్లా చేశాడని చేస్తుంటే ఒక్కడు మాట్లాడట్లేదు మీరు. అల్లు అర్జున్ మీదనే ఏడుస్తున్నాం. సరే, గేమ్ చేంజర్ ఫ్లాప్ అంటే ఎవ్వరూ నమ్మలేదు. ఈరోజు స్వయాన చిరంజీవి గారే పుష్ప చాలా బ్లాక్ బస్టర్ అయింది. అవును, కొన్ని సినిమాలు కొన్ని టైంలో ఆడుతుంది, కొన్ని టైం ఆడాలన్న, అయినా మీరు ఒప్పుకోరు. అండ్ తర్వాత ఒక్కోసారి సినిమాలు ఆడచ్చు ఆడకపోవచ్చు, కానీ మనం ఎస్ మెగా కాంపౌండ్ అప్పుడు బన్నీ అన్న ఉన్నాడు, ఎవరు కాదనట్లేదు. మళ్ళీ చెప్తున్నాము, అల్లు అరవింద్ గారు లేకపోతే చిరంజీవి, మీరు అంటున్నారు కదా చిరంజీవి గారు లేకపోతే అల్లు అరవింద్ లేడు. ఇలా థ్యాంక్స్ అంటే ఏమంటున్నారంటే అల్లు మెగా ఫ్యాన్స్ మొత్తం ఫైర్లో ఉన్నారంట. థ్యాంక్స్ చెప్పలేదు ఆర్మీ చెప్పినందుకు. ఎస్, బన్నీ ఆపదలో ఉన్నప్పుడు మేము ఆర్మీ, మేము దగ్గరుండి మేము డిఫెండ్ చేసినాం, మేము ఆయనని ఫైట్ చేసినాం ఆయన గురించి. మీరు పుష్ప సినిమాని ఆపుతా అన్నాడు, మా వల్ల ఏది అంటే మీరు సినిమా బైకాట్ చేస్తాను తెలియదా? ఇక్కడ ఇంత మంచిగా అక్కడ వైసీపీ వాళ్ళు ఇంత రెడ్ హ్యాండ్గా వాళ్ళు వీడియోలు పెట్టి వాడిని దొరకపడుతుంటే మీరు సింపుల్గా జనసేన పార్టీ నుంచి లెటర్ రాసి మీరు దూరంగా ఉండాలని చెప్పేశారు. దూరంగా ఉండు, వన్స్ ఒకసారి ప్రూవ్ అయితే కంప్లీట్ గా దూరంగా ఉంటావు. అది నువ్వు నిర్దోషి అని తేలితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ పార్టీలో నీ స్థానం నీదే అనే టైప్ లో ఉంటారు అనమాట. సో మొన్న జానీ మాస్టర్, ఈరోజు ఈ మాస్టర్, ఇంకెన్ని మాస్టర్లు బయటకు వెళ్తారు? దీని గురించి టాపిక్ మాట్లాడరా? ఇది ఇట్లా జరిగిందని దీని గురించి నో. ఓ మీ వ్యక్తి టైము సందర్భం లేకుండా అల్లు అర్జున్ గురించి మాత్రం మీడియాలన్నీ వేసిన క్యాషిట్ వేసి నువ్వు రారే పొద్దున్న ఒకటే టార్గెట్, మెగా ఫ్యామిలీ టార్గెట్ చేసుకునేసి అల్లు అరవింద్ అనే ఈ బాబు, ఈ అల్లు అరవింద్ కూడా ఒక పేరు పెట్టాలి, మీరే మెన్షన్ చేయండి. ఏమంగానే నువ్వు వేస్తున్నావు, ఇంకొక నలుగురు ఛానల్ మీరే పొద్దున లేవగానే వేస్తున్నారు. మరి ఈరోజు ఆ రోజు ఫ్లాప్ అంటే బన్నీ ఫ్యాన్సే ఫ్లాప్ చేసిరు, వాళ్ళు చేసిరు, వీళ్ళు వేరే మీద ఏడ్చిరు కదా. మరి ఈరోజు సయానా మెగాస్టార్, లెజెండరీ మెగాస్టార్ కొన్నిసార్లు ఆడతాయి, కొన్నిసార్లు ఆడవని ఒప్పుకున్నాడు కదా. పుష్ప బ్లాక్ బాస్టర్ హిట్ అని ఒప్పుకున్నాడు కదా. అల్లు కంపు అని పెట్టడానికి కారణం అదే. అయితే ఐకాన్ బాబు కొద్దిగా సైలెంట్గా ఉండడానికి కారణం వాళ్ళ బాబు అల్లు అరవింద్. రీజన్ ఏంటి అంటే, ఇక నువ్వు కొంచెం సైలెంట్గా ఉంటారా, ఇంకా ఎన్ని రోజులు ఏడుస్తారు? ఏ విధంగా సారీ చెప్పాలి చెప్పు? ఓహో, బైకాట్ చేస్తామని చెప్పినందుక, సినిమా ఆడనివ్వమని నువ్వు చెప్పినందుక, లేకుంటే సెటర్లు వేసినందుక, ఏ విషయంలో థ్యాంక్స్ చెప్పాలి మీకు? ఫైర్ మీద ఉన్నారట, ఫైర్ మీద. ఎందుకు గేమ్ చేంజర్ రిజల్ట్ సరిగా రాలేదని ఫైర్ మీద ఉన్నారా? చెప్పు. ఎన్నిసార్లు ఈ టాపిక్ కూడా మాట్లాడచ్చు కదా. అస్తమాన మీడియా మొత్తం ఫైర్ వేసి మీరు ఇక జీర్ణించుకోలేరా? ఇక మీతో కాదు, ఇక ఆయన ఎదుగుదల మీతోని కాదు. అయిన తర్వాత కొంచెమైనా మీకు స్పృహ ఉండాలి కదా. మళ్ళీ వెళ్ళి ఒక తమిళ ఛానల్లో మాడుతూ చిరుత సో వెరీ వెరీ యావరేజ్ ఫిల్ము, ఫస్ట్ ఫిల్ము, నా మేనల్లుడికి నేను ఏం చేయాలని ఆలోచించి ఒక పెద్ద డైరెక్టర్ రాజమౌళిని తీసుకొచ్చి సూపర్ హిట్ ఇచ్చాను. రామ్ చరణ్కి ఆ లైఫ్ ఇచ్చినట్టుగా మాట్లాడాడు. అవునా, నిజమా? మామతో సినిమా చేయాలని మేము చిరుతతో అనుకున్న తర్వాత వచ్చి ఎలాంటి సినిమా చేయాలి మామా అని అడిగారు. నేను అడిగాను, అడిగితే నాకు ఏం చేస్తావు తెలియదురా, నాకు లాభ నష్టాల గురించి నేను పట్టించుకోను, నిజంగా మీద ఒక మంచి సినిమా చేయాలి అని చెప్పారు. సో అలా జరిగింది ఈ సబ్జెక్ట్. నిజంగా ఆయన మాత్రం లేకపోయింటే ఇంత భారీ ఖర్చు ఎవరు
పెట్టి రిస్క్ తీసుకోలేరండి. సో మా డ్రీమ్ కానీ రాజమౌళి గారి డ్రీము ఆయన భుజాల మీద తీసుకెళ్లారు. సో చాలా థ్యాంక్ యూ. అంత జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి వేసింది ఆ వీడియో వేసిండట, ఈ వీడియో వేసిండట, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఎస్, చిరంజీవి గారు మాకు రెస్పెక్ట్. మెగాస్టార్ గారు అంటే ఎంత ఉందాతనంగా మాట్లాడారు. పుష్ప హిట్ అయిందని. మీరు ఇప్పటికీ పుష్ప హిట్ కాలేదని చెప్పి అన్ని ఫేక్ కలెక్షన్ వచ్చినాయి. ఎన్ని వీడియోలు చేసినావు నువ్వు? టాలీవుడ్ ప్రొడ్యూసర్ తలలు పట్టుకున్నారంట. నిజమే, అల్లు అర్జున్ చేసిన అతి అంతా ఇంత కాదు. పుష్ప టూ పెద్ద హిట్ అయింది, బ్లాక్ బస్టర్. దాన్ని గర్విస్తాను. సోషల్ మీడియా నిండిపోయింది. వైల్డ్ ఫైర్ కాదు, నేషనల్ వైడ్ గా పరువు పోయింది. ఫేక్ కలెక్షన్ అని ఎన్ని వీడియోలు చేసినావు? సిగ్గుండాలి నీకు మాట్లాడడానికి. ప్రతిరోజు వచ్చి మీడియా వేసిందే. అసలు ఇరిటేట్ చేసే విధంగా అల్లు అర్జున్ మాట్లాడిందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ ఇష్యూ పైన నిన్నటి నుంచి ఆల్మోస్ట్ అన్ని వెబ్సైట్లు కానీ అలాగే ప్రముఖ మీడియా సంస్థలు కూడా అల్లు అర్జున్ మాట్లాడిన దానిపైన వాళ్ళు కథనాలు వేసి ఆ క్యాసెట్లని అరగదీసి పారేశారు. అన్నట్లు కనబడుతుంది. వేస్తుందట, నువ్వేరా వేసి నీ యూట్యూబ్లోనే వస్తుంది. సో నిన్న మన చిరంజీవి గారు కూడా చాలా బాగా మాట్లాడారు. పుష్ప మంచి హిట్ అయిందని. సో ఇప్పటికైనా మారు, నువ్వు వీడియోలు బంద్ చేయి మాట్లాడడం. అండ్ తర్వాత ఒక్కోసారి సినిమాలు ఆడచ్చు ఆడకపోవచ్చు, కానీ మనం ఏవైనా సరే ఇండస్ట్రీలో ఒక వేసిందే వేస్తురంట. ఇన్ని కథలు పడుతురు. అరే మీరు ఇప్పటికైనా మానుకోండి. మేము కూడా వీడియోలు చేస్తాం, ప్రూఫ్లతో వీడియోలు చేస్తాం. మాతో పెట్టుకోవద్దు. మంచిగా ఉండండి, మంచిగా ఉంటాం. మమ్మల్ని నమస్తే అంటే నమస్తే అంటాం, కొడతా అంటే మేము కూడా చేయలేస్తాం. చేయలేస్తే నోరులేస్తే మా నోరులేస్తుంది. అస్సలు తగ్గేలేదు. తప్పు చేయనంత వరకు మేము తగ్గేదేలే. విత్ ప్రూఫ్తో పెట్టిన. మీరు ఇప్పటికీ ఒప్పుకోర్రా. బ్లాక్ బస్టర్ అన్నారు కదా, మేము ముందు నుంచి అన్నాం. గేమ్ చేంజర్ గుడ్ మూవీ, బట్ అంత వర్కౌట్ కాలేదు. గుడ్, ఒక్కసారి చూడొచ్చు. మరీ ఫ్లాప్ అని అయితే మేము అనలే, యావరేజ్ చూడొచ్చని. కానీ చిరంజీవి గారు కొన్ని సినిమాలు ఆడకపోవచ్చు అని రిజల్ట్ తెలుసు, వాళ్ళకి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అది సినిమా ఏందనేది ఫైనల్ రిజల్ట్ వస్తుంది. మీరు వేసిందే. మీరు వేసినంత మాత్రాన అల్లు అర్జున్ది మాట్లాడి నిజం చేద్దామంటే ఇక్కడ ఒప్పుకోవడానికి ఎవరు ఫ్లవర్ కాదు, ఫైర్ అని చూపిస్తాం మేము. ఓకేనా? ఒకసారి రిపీట్ చేసుకోండి. పుష్ప 2 రిలీజ్ కాకనే ముందు మీ ఫ్యాన్స్ కానీ మీరు కానీ ఎన్ని వాగిరో ఒక్కసారి ఆలోచించుకొని ఆ వీడియోలు చూసి మళ్ళీ ప్లే చేస్తా. కావాలంటే మళ్ళీ అన్ని ప్లే చేస్తా. మూసుకొని వీడియోలు జాగ్రత్తగా మాట్లాడు. మేము కూడా పవర్ స్టార్ గారు, రామ్ చరణ్ అన్న అంటే ఇష్టం మాకు, పవన్ కళ్యాణ్ గారు అంటే రెస్పెక్ట్, మర్యాదపూర్వకంగా మాట్లాడతాం. మేము ఎప్పుడు ఇట్లా డిఫెండ్ చేస్తాం. మీరు అడ్డమైన ఇట్లా చెత్త కాగిత కుక్కల లెక్క అరుస్తారు కదా, అప్పుడు డిఫెండ్ చేస్తాం. దాన్ని డిఫెండ్ చేసేదాన్ని మీరు మాకు మేము ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరిని విమర్శించాం. మా అల్లు అర్జున్ గురించి డిఫరెంట్గా మాట్లాడితే ఖచ్చితంగా మాట్లాడుతూనే ఉంటా, కించపరచకుండా. మీరు డిఫెండ్ చేసిన దానికి నేను కౌంటర్ ఇస్తూనే ఉంటా. అస్సలు తగ్గేదిలే.